అక్క అత్తయ్య అత్తయ్య ఏంటే అక్కడది అవునా? యువతలు నువ్వు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు. అది దాని ఇష్టానికి బాండీలే పొయ్యి మీదకి ఎక్కిస్తుంది. అసలు ఇప్పుడు దానికి వాడితే ఏం పని? మాకేం తెలుసక్క? అడిగితే మాత్రం చెప్తుందా ఏంటి? నా ఇల్లు నా ఇష్టం మీరంటే మధ్యలో అంటుంది. ఏంటే దానిల్లు? ఇది నా ఇల్లు. నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నా పర్మిషన్ లేకుండా అది ఎలా చేస్తుంది? పదండి ముందు దాన్ని కడిగేద్దాం. పదండి పదండి పద. ఏంటది? ఒక్కటే. ఏయ్ ఏంటి ఏర్పాట్లన్నీ? ఈ పిండి వంటలన్నీ దేనికి? నాకు తినాలని బుద్ధి పుట్టిందత్తయ్య. పంతులు గారు, పస్తులుండాల్సిన కర్మ నీకేంటమ్మా? కమ్మగా గారెలు బూరెలు చేసుకుని రేపంతా పిండి వంటలతో కడుపు నింపుకో అంటే చేస్తున్నాను. నీకు కూడా ఏమైనా చేసి పెట్టాలా అత్తయ్య? అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టు నీ ఇష్టానికి నా సొమ్ము తింటానికి అసలు నువ్వెవరవే? కోడలు అత్తయ్య. నేనేమీ దానం చేయడం లేదు, నా దానాగా తిందామని. గుర్రం గుడ్డిదైనా దానానికి ఏమీ తక్కువ లేదంటారు. ఇదే నీకు నాతో అసలు పడే చావదు. ఇక నా సొమ్ము నువ్వెలా మెక్కుతావే? నీ సొమ్మేంటత్తయ్యా? అబ్బో, మా ఆయన సంపాదన నాకు తినే అర్హత లేదా? ఈ వేరు కుంపట్ల వ్యవహారం నాకు నచ్చదు అని ముందే చెప్పానుగా. ఇంతవరకు నాది నీది అనేది అసలు ఈ ఇంట్లో లేదు. ఆయనదైనా వాడిదైనా అది నాది. అంటే నాకు ఇంట్లో తినే అర్హత కూడా లేదా? లేదు. నేను ముష్టేస్తే నువ్వు తినాలి, ఒక మూలన పడుండాలి. అది జరగని పనిలే. ఏంటి జరగంది? ఏంటి అసలు జరగంది? పెత్తనం నాది, నా మాటే జరగాలి. నన్ను కాదని అసలు ఎలా చేసుకుందేంటా? తినద్దు అని చెప్తున్నాను కదా, చెప్తున్నానా? అంతే. తినాలి అనుకున్నాను, తింటాను. నువ్వు నేను తినకుండా ఆపలేవత్తయ్యా. అమ్మమ్మమ్మమ్మో, నువ్వు ఎలా తింటావో నేను చూస్తాను. తిని చూపిస్తా. ఏంటి అత్తయ్యకి ఎదురు చెప్తున్నావు? నేను నీలా బెదిరిగుడ్డిదాన్ని కాదే. నా జివ్వ, నా ఆకలి, నా కడుపు. తినాలనుకున్నా తింటా. చూస్తున్నావా అక్క దానికి ఎంత పొగరో? చేయవే, ఎన్ని చేసుకుంటావో చెయ్యి. ఎలా తింటావో నేను చూస్తాను. పదవే సత్యవతి. అత్తయ్య, అది చేస్తూ తింటుందేమో, నేను కాపలా ఉంటానులే. ఉండే అది అనంటూ నన్ను పిలు. గెరటి కాల్చి వాత పెడతాను. పదవే సత్యవతి, పద. ఇదిగో, నీకు జిహ్వా చాపల్యం ఎక్కువ కదా, నాకు కాపలా ఎందుకు? ఒక చెయ్యి కలిపి సాయం చెయ్యి, నీకు 4 అప్పాలిస్తా. నువ్వు నాకు అప్పాలు ఇవ్వటం కాదు, నీ అంత నేను చూస్తా. నేను ఆయుధం ప్రయోగిస్తే నీ పని క్లోజ్, తెలుసా? ఆయుధం లేదు, గీతం లేదు, పోవే అవతలికి. చెప్పిందంతా విన్నారు కదా? అర్థమైంది కదా? విన్నాం మేడం, అర్థమైంది. మహిళా మండలిలో గెలిచా కదా అని గర్వంతో ఉంది. దానికి తగిన శాస్తి చేయాలి. మనం అంటే ఏంటో తెలిసి రావాలి.
నేనిప్పుడు చెప్పిందంతా జాగ్రత్తగా మీరు అమలు చేయాలి. తప్పకుండా చేస్తాం మేడం. ఎలా చెప్పానో అలాగే చేయండి. ఏమాత్రం పొరపాటు దొర్లినా మనం తులసికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. లేదు, తులసికి న్యాయం చేస్తాం. మనందరికీ తెలుసు కదా, తనే కదా తులసిని పెళ్లిపేటలు ఎక్కించింది. ఇప్పుడు ఈ పేచీలేంటో చెప్పండి. పిచ్చితనం మొండితనం కాకపోతే? అందుకే ఆవిడికి తగిన గుణపాఠం చెప్పాలి. మీరేమంటారు? మీ మాటే మా మాట. అలాగే చెప్పిందంతా బాగా గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం అనుమానం రాకుండా పని పూర్తి చేయాలి. లేకపోతే పథకం మొత్తం ఫెయిల్ అయిపోతుంది, కథ అడ్డం తిరుగుతుంది. మీకెందుకు? మాకు అప్ప చెప్పారు కదా, మీరు నిశ్చింతగా ఉండండి. మేము వెళ్ళొస్తాము. ఆల్ ది బెస్ట్. వెళ్ళిరండి. దుర్గమ్మ, బాణాలు వదిలా. ఇంక నువ్వు దిగిరాక తప్పదు. అమ్మా, రా తులసి, ఏంటి విశేషాలు? కూర్చో. పెద్ద విశేషమే మూట కట్టుకుని వచ్చాను. ఏంటో అంత మూట కట్టుకునొచ్చిన పెద్ద విశేషం? నువ్వు నన్నేం అడిగావు? వదంతో పూజ చేయించమని. అయితే మా అత్తగారు పూజ పిలుపులకి వియ్యపురాలి హోదాలో వియ్యపురాలికి బొట్టు పెట్టడానికి వస్తుంది, రెడీగా ఉండు. ఏంటి తులసి, వదిన నాకు బొట్టు పెట్టి పూజకు పిలవడానికి వస్తుందా? మాటిచ్చింది ఎవరు? ఈ తులసి. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం ఈ తులసి జన్మ హక్కు. మాట తప్పడం, మడమ తిప్పడం నా జాతకంలోనే లేదు. ఎంత సంతోషకరమైన వార్త చెప్పావే. అసలు ఎలా ఒప్పించావే? వదిన ఎలా ఒప్పుకుంది? అత్తయ్యతో పూజ చేయించడం ముఖ్యమా, నేను ఎలా ఒప్పించానో తెలుసుకోవడం ముఖ్యమా? ఎలా ఒప్పుకుందో తెలుసుకుంటే అదో సంతోషం కదే. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఈ తులసి పని. ఏదో ఒక మాయ చేయకపోతే మీ వదిన నాతో పూజకు కూర్చోడానికి అంత తేలిగ్గా ఒప్పుకుంటుందా? నేను చెప్తే ఒప్పుకోదు అని నాకు తెలుసు. అందుకే చిన్న రివర్స్ డ్రామా ఆడాను. రివర్స్ డ్రామానా? అదేంటే? నిండుగా పిండి వంటలు వండాను. ఎందుకు అనంటే నాకిష్టము తినడానికి అని అన్నాను. నీ తిండికి పూజకు ఒప్పుకోవడానికి ఏంటే సంబంధం? నాకు నచ్చింది చేయనివ్వకపోవడమే తనకిష్టం కదా. అందుకే దాక్షాయణి ఆంటీతో కలిసి ప్లాన్ వేశా. మా ప్లాన్ ప్రకారం కొంతమంది ముత్తైదువులు మా ఇంటికొచ్చారు. ముత్తైదువులా? ఎందుకే? దుర్గమ్మ, దుర్గమ్మ! ఏంటి వాడవాడంతా కట్టుకుని మా ఇంటికొచ్చారు? అత్తా కోడళ్ల పూజ గురించి నీకు తెలుసో లేదో అని చెప్పడానికి వచ్చాం. ఏంటి అత్తా కోడళ్ల పూజ? అదేంటి? అదేం పూజ? నేనెప్పుడు వినలేదు. ఎప్పుడూ వచ్చేది కాదు, చేసేది కాదు. అప్పుడప్పుడు అక్క చెల్లెళ్ళు ఎర్రగాజులు పచ్చగాజులు పెట్టాలి, అన్నలకు చెల్లెళ్లకు వస్త్రాలు పెట్టాలి అని వస్తుంటామే, అలాంటిది. ఈ సంవత్సరం అత్తా కోడళ్ల పూజ వచ్చింది. అత్త సౌభాగ్యం కోసం అత్తా కోడళ్లు కలిసి పూజ చేయాలి. నేనెక్కడా వినలేదు. నువ్వు నీ కొడుకు పెళ్లి చేసి కోడలు కాపురం గొడవలో పడ్డావు కదా. ఏదైనా పంచాయతీయే, పూజ పూజే. మాకు కోడళ్లతో అంతో ఇంతో తేడాలున్నాయి, అయినా పూజ చేసుకుంటున్నాం. మనకు మన సౌభాగ్యం ముఖ్యం కదమ్మా. అత్తగారి సౌభాగ్యం అంటున్నారు. నేను చెప్తే అది చేస్తుందా? రివర్స్లో వెళితే సరి. మీకు మీ వారికి మీ కొడుక్కి మంచి జరుగుతుందని చెప్పడానికి వచ్చాం. చెయ్యడం చేయకపోవడం మీ ఇష్టం అమ్మా. ఇంకొక్క రోజే అవకాశం ఉంది. వస్తాం దుర్గమ్మ గారు. ఆగండి, నేనేమీ అనలేదుగా, అలా వెళ్ళిపోతారేంటి? ఏం చెయ్యాలో ఎలా చేయాలో చెప్పండి. నిష్టగా నియమంగా ఇద్దరు కలిసి కూర్చుని పూజ చేయాలి. నియమాలు నిష్టలు అని ఉపవాసాలు చేయమంటే నా వల్ల కాదు. దుర్గమ్మ, ఈ పూజకు నువ్వే ముత్తైదువ్వి. నువ్వు ఉపవాసం ఉండాల్సిన పని అస్సలే లేదు. సుష్టిగా తినొచ్చు. కానీ కోడలు మాత్రం కటిక ఉపవాసం ఉండాలి, కటిక నియమం పాటించాలి. కోడలు ఉపవాసం ఉండాలా? అవును. రేపు ఇంటి బాధ్యతలు మోసేది కొడుకు పెళ్ళామే కదా.
అంటే ఆ తులసికి ఆ పూజ చేసే ఛాన్స్ ఉందన్న విషయం తెలుసన్నమాట. అది ఉపవాసం తప్పించుకోవడానికే అన్ని పిండి వంటలు ప్లాన్ చేసిందన్నమాట. చెబుతా, దాని సంగతేంటో నేనే చెబుతాను. మీరు వచ్చి చెప్పి చాలా మంచి పని చేశారు. నేను రేపు పూజ చేసుకుంటాను. మీరందరూ తప్పకుండా రావాలి. నువ్వు పూజ చేస్తే మేము రాకుండా ఉంటామా దుర్గమ్మ? తప్పకుండా వస్తాము. అలాగే. ఆ తర్వాత అత్తయ్య ఆదిత్య గదికి వెళ్ళింది. ఆదిత్య, ఏంటమ్మా? రేపు నేను అత్తాకోడళ్ళ పూజ చేసుకుంటున్నాను. మీ ఆవిడ గారిని పూజ అయ్యే వరకు ఉపవాసం ఉండాలి అని చెప్పు. నువ్వు పూజ చేయడం ఏంటి, అది ఉపవాసం ఉండడం ఏంటమ్మా? అది పూజ నియమన్రా, అందుకని పాటించాలి అంతే. మరి నువ్వు? నేనే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. అసలు పూజకు ఒప్పుకుంటుందో లేదో తెలీదు. ఇక ఉపవాసం చేయమని ఎలా చెప్పాలమ్మా? అదేంట్రా, నువ్వు చెప్తే వినదా? ఏమో, ప్రేమించింది కదా. తల్లిగా నువ్వు ప్రేమిస్తావు, నువ్వు నా మాట వింటావా? అది వింటుంది అని గ్యారంటీగా చెప్పడానికి. ఈ ఇంటి క్షేమం కోసం చేసే పూజ చెప్పి చేయించు. చేయడం వరకు ఓకే, ఈ ఒప్పించడాలు అవి నా వల్ల కాదమ్మా. సరే, నువ్వు చెప్పు. అదేవందో కూడా నాకు వచ్చి చెప్పు. సరేమ్మా. మా అమ్మ పూజకు ఒప్పుకుందే. అంతా విన్నాన్రా. అసలు ఎలా ఒప్పించావే? అదంతా తర్వాత చెప్తానులే గాని మీ అమ్మకి నువ్వు చాలా తెలివిగా సమాధానం చెప్పావ్రా. పూజ కోసం మెట్టు దిగిన మీ అమ్మని ఇంకొక మెట్టు కిందకి దించాలి. నువ్వు మీ అమ్మతో అది పూజకి ఒక కండిషన్ పెట్టింది అని చెప్పు. మెట్టు దిగడం ఏంటి, కండిషన్ ఏంటి? బా, నువ్వు తెగే వరకు లాక్కే. అసలు మొదటికే మోసం వస్తుంది. అది కాదు ఆదిత్య, ఈ ఇంటి పూజకు ఆడపడుచు మా అమ్మ రాకపోతే ఎలా చెప్పు? అత్తయ్య కండిషన్ కి నేను ఓకే అంటాను, కానీ అమ్మని తనే బొట్టు పెట్టి పిలవాలి అని కండిషన్ పెడతా. నువ్వు సూపరే. నువ్వు వెళ్ళి అత్తయ్యకి ఒప్పందించు. సరే. ఈ పూజతో అత్తయ్య మనసు మారాలి, ఆ మంగళంబ పీడ వదలాలి. లేదంటే అత్తయ్య ఆస్తిని కొట్టేయాలన్నా వాళ్ళ దురాశైనా మానుకోవాలి. ఏదైనా తేడాలొచ్చాయో వాళ్ళ బుద్ధి బయట పెట్టి అత్తయ్యతోనే వాళ్ళని బయటికి గెంటించేలా చేయాలి. నన్ను బొట్టు పెట్టి పిలవడానికి ఎలా ఒప్పుకుందే? డ్రామా అంటూ మొదలు పెట్టాక పూర్తయ్యేదాకా వదలనిగా. నాతో మాట్లాడాక ఆదిత్య అత్తయ్య దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, అమ్మా. ఏరా, దానికి చెప్పావా? సరే అందా? పంతాల్లో ఎవరు తక్కువ? అంత తేలిగ్గా ఒప్పుకుంటే తులసి ఎందుకు అవుతుందమ్మా? ఏ కాదందా? కాదనలేదు, కండిషన్స్ మీద అయితేనే ఒప్పుకుంటానని చెప్పింది. కండిషన్సా? ఏంటా కండిషన్స్? నాతో ఏం చెప్పలేదు. ఆ కండిషన్స్ ఏంటో నువ్వే అడుగు. అది నాకు కండిషన్స్ పెట్టేంతటిది అయిందా? ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడే కదా వాళ్ళు సాగించుకునేది. నువ్వేమో పూజకి కండిషన్స్ అన్నావు, అదేమో ఉపవాసాలకి కండిషన్స్ అంటుంది. ఏంటి కండిషన్స్ అంటున్నారు? మీ మేనకోడల గారిని పూజ చెయ్యాలి అంటే కండిషన్స్ అంటోందంట. ఏం పూజ ఏంటి? అత్తా కోడళ్ల పూజ గురించి నీకు తెలుసో లేదో అని చెప్పడానికి వచ్చాం.
పిలవరా దాన్ని? అదే మరి, నువ్వే పిలిచి అడగొచ్చుగా. ప్రెస్టేజ్ నీకేనా, దానికి ఉండదా? తులసి, అత్తయ్య. ఏ తులసి, ఒసే తులసి. ఏంటత్తయ్య? ఏంటే, ఇంటి క్షేమం కోరి అత్తాకోడళ్ల పూజ చేయాలి, ఉపవాసం ఉండాలి అంటే కండిషన్స్ అంటున్నావట. ఇల్లు పరువు కోడలు అని తెగ వాగుతావుగా, ఇప్పుడు కండిషన్స్ ఏంటి? అంటే అత్తయ్యకి కండిషన్స్ పెట్టేంత దానివయ్యావా నువ్వు? ఇది మా అత్త కోడళ్ల విషయం, నువ్వు మూసుకో. అత్తయ్య, ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి, ఛాన్స్ వచ్చినప్పుడే కండిషన్స్ పెట్టాలి అన్నారు. ఇదేదో లిటిగేషన్ పెడుతుంది. నేనేం కండిషన్స్ పెట్టానే? పూజకి నేను ఉపవాసం ఉండాలి అన్నావంటగా. అది పూజా విధానం అని చెప్పాను. పూజ నువ్వు నేనే కదా కలిసి చేయాలి. అయితే విధానం ఏదైనా పూజ నీ ప్రపోజల్. నీ ఇష్టానికి నేను నడుచుకోవాలంటే నా ఇష్టానికి నువ్వు నడవాలి కదా. కోడలిగానే నో అన్నావు. ఇప్పుడు ఎవరో అశుభం అభాగ్యం అనేసరికి పూజకి ఓకే అన్నావు. అయినా నాతో చెప్పడానికి నీకు ఈగో అడ్డొచ్చింది. కానీ నేను మాత్రం నా ఈగోని చంపుకుని అడిగిందే చాలు అని ఎగిరి గంతేసి అలాగే అత్తయ్య అనొచ్చి చేతులు కట్టుకుని నిలబడాలా? ఇద్దరం ఒకరి ఇష్టానికి ఒకరు సర్దుకుపోదాం. ఏంటే, ఏంటో నీ ఇష్టం. నేను పూజలో కూర్చున్నప్పుడు నా ముందు మా అమ్మ దాక్షాయణి ఆంటీ కూడా ఉండాలి. నేను ఒప్పుకోను. అయితే నేను ఒప్పుకోను. పెట్టింది గొళ్ళెం. నీకు ఈ ఇంటి క్షేమం పట్టదా? నీకన్నా నాకు బాధ్యత ఎక్కువ ఉంది కదా. ఉంది కాబట్టే కదా చేస్తున్నాను. భాగం పంచుకోవాలంటే మెట్టు దిగిరా అంటున్నా. తులసి చెప్పేది న్యాయంగానే ఉంది. ప్రియా ఈ ఇంటి ఆడపడుచు, తను రావడం కూడా ధర్మం. రావడం ఒక్కటే ధర్మం కాదత్తయ్య, వెళ్ళి పిలవడం కూడా ధర్మమే. ఒకవేళ వాళ్ళు లేకుండా నేను పూజకి అంగీకరించినా వీళ్ళంతా ఉండొద్దు. నీకు వీళ్ళు ముఖ్యమైతే నాకు నా తల్లి అంతే ముఖ్యం. వీళ్ళని నువ్వు పంపించేయి, నేను కాదనకుండా ఘనంగా పూజలో కూర్చుంటాను. కుదరదే, వీళ్ళని పంపించటం కుదరదు. సరే, ప్రియాని పిలుస్తాను. ఆ దాక్షాయిని మాత్రం నేను పిలవను. నేను మరీ అంత మొండికి దలుచుకోలేదులే అత్తయ్య. అమ్మ నొక్కదాన్నే నువ్వు పిలువు చాలు. దాక్షాయిని ఆంటీని నేను పిలుచుకుంటాను. అది రావాల్సిందేనా? వీళ్ళని పంపించు, పిలువను. సర్లే, పిలుచుకో. నువ్వు అమ్మని పిలుస్తావుగా. పిలుస్తాను అన్నానుగా. ఒక దెబ్బకి రెండు పిట్టలంటే ఏమిటో చూపిస్తానే. నాకు కావాల్సిన సౌభాగ్యవ్రతం చేసుకుంటాను. నువ్వు ఇష్టంతో చేసుకున్న పిండి వంటల్ని నిన్ను తినకుండా చేస్తాను. దుర్గ కనకదుర్గతో పెట్టుకుంటే ఎవ్వరైనా ఓడిపోవాల్సిందే. తులసి, నువ్వు చాలా గ్రేటే. తొందరలోనే నువ్వు దుర్గతో నెంబర్ 1 కోడలు అనిపించుకుంటావనే నమ్మకం కలిగింది. ఏంటి ఇంకా మొద్దు మొహాలేసుకుని నిలబడ్డారు? రేపు పూజకు ఏర్పాట్లు చేయాలి. తెల్లవారుజామునే లేవాలి. పదండి పదండి, పద. సారీ మామయ్య. శభాష్ అని నేను అనాలనుకుంటే నువ్వు సారీ అంటావేంట్రా? నువ్వు గ్రేట్ తులసి. అది ప్రియా మ్యాటర్. సరే మరి నేను బయలుదేరుతాను.
ఇదిగోండి కాఫీ. ప్రియా పిన్ని, అరేరే దుర్గమ్మ, రావద్దునా? పద. ఏంటి పొద్దు పొద్దున్నే చెల్లెమ్మ మన ఇంటికి వచ్చింది? చెప్తుందిలేండి. వదినా, నువ్వు కూర్చో, కాఫీ తీసుకొస్తాను. అంత తీరిక టైము లేదులేమ్మా. మనం అంటేనే గిట్టదు, అలాంటిది మన ఇంట్లో కాఫీ తాగుతుందా? నువ్వు కాస్త ఆగుతావా సాంబయ్య? మనం వచ్చిన కార్యం ఏమిటో చెప్పవే లక్ష్మి. అత్త ఇవాళ అత్త కోడళ్ళ పూజ చేస్తుంది. నీకు బొట్టు పెట్టి పూజకి పిలవడానికి వచ్చింది మా అత్తయ్య. షాక్ అవుకు ప్రియా, గుండె దిటవు చేసుకో. అతి చేయకు సాంబయ్య.